హలో అందరికీ నమస్కారం. మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ ఫ్రెష్గా తీసుకున్న 4-5 పచ్చిమిర్చి, 4-5 ఆనియన్స్, వెల్లుల్లి పేస్ట్, పుదీనా, స్పైసెస్. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చికెన్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకోవాలి. పచ్చిమిర్చి 4-5 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత ఆనియన్స్ తొందరగా ఉడకాలంటే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేసుకుంటేనే ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు ట్రై చేయండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయితేనే గ్రేవీకి మంచిగా ఉంటుంది కూర. కాసేవి మంచిగా మరగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కూర టేస్టీగా చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో వేగాలి. వేగాక కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. వేసుకున్న తర్వాత కాసేపు మరగాలి. కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గరికి అయితే కోతి వచ్చింది ఫ్రెండ్స్. మా జామకాయలు అంటే తెంపుకొని అయితే తింటున్నాయి. వాటిని చూడండి ఎలా తింటున్నాయో. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవాలి. 2-3 సార్లు కడిగి వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇది జుట్టు కోడి ఫ్రెండ్స్. ఈ జుట్టు కోడితో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాసేపు నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఎలా మరుగుతుందో చూడండి. నేనైతే ఉడికేటప్పుడే కొంచెం మసాలా వేసుకోవాలి. అలా వేసుకుంటే ముక్కలకు చాలా మంచిగా పట్టుకుంటుంది చికెన్కు. నేనైతే కారం గాండ్రెడ్ వేసాను. వేసిన తర్వాత ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేనైతే 3 గ్లాసుల వాటర్ అయితే నేను తీసుకున్నాను. నేనైతే 15 విజిల్స్ పెట్టుకుంటాను. పిల్లలు ఉన్నారు కాబట్టి మెత్తగా ఉడికితేనే వాళ్ళు తింటారు. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా స్టైల్లో.